డబ్బులతో ముడిపడినటువంటి ఆన్లైన్ గేమింగ్ నియంత్రణని నిషేధించేటటువంటి ఒక బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ అన్నటువంటిది. మరి దీని ప్రకారం రియల్ మనీ గేమింగ్ అంటాం. అంటే ఏంటి? ప్లాట్ఫామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ Dream11 కావచ్చు, పోకర్ బాజీ కావచ్చు, ఇవి వాటిలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు చాలా మనీని కోల్పోతూ ఉన్నారు. సో దీనివల్ల చాలా మంది వీటికి బానిసలు అవ్వటం కావచ్చు, ఇందులో మనీ కోల్పోయి సూసైడ్స్ చేసుకోవటం కావచ్చు, మనీ లాండరింగ్ అన్నటువంటి జరగటం కావచ్చు, ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని నిషేధించాలన్నట్టుగా ఈ బిల్ అన్నటువంటిది ఉద్దేశించబడింది. మరి దీని ప్రకారం ఈ గేమ్స్ ఎవరైతే అందిస్తారో వాళ్ళకి ఇక మీద 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే ₹1,00,00,000 జరిమానాను విధిస్తారు. అలాగే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ లో పాల్గొంటారో అలాంటి వాళ్ళకు కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 50 లక్షల జరిమానా అన్నటువంటిది విధిస్తారు. అలాగే దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఎవరైనా పాల్గొంటే వాళ్ళకి కూడా మళ్ళీ 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే ₹1,00,00,000 జరిమానాను విధిస్తారనమాట. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి? మనీ లాండరింగ్ అన్నటువంటి జరగకుండా ఆపటం, అలాగే డబ్బులు పోగొట్టుకొని సూసైడ్స్ లాంటివి జరగకుండా నిషేధించటం.